కూడా శుభాభివందనం తెలియజెప్పుకుంటున్నాను. మరి ఈ అవకాశం కల్పించిన సంఘ పెద్దలు, సంఘ సభ్యులు గారికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజెప్పుకుంటున్నాను. యోహాను సువార్త 14:6లో ఏం చెప్పారంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికారు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి తెలియజెప్పారు. అయితే మనము కొద్ది సమయము మార్గము గురించి తెలుసుకుందాం. మరి ఏం చేస్తూ ఉంటామంటే, కొద్ది సమయంలో మనము ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలు మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఆ సమయంలో మనకు ఎవరైనా పెద్దలు కానీ, లేకపోతే సంఘ పెద్దలు, అనుభవజ్ఞులు ఎవరైనా సరే మరి ఆ సమయంలో మనం సమస్యల్లో ఇబ్బంది పెడుతున్న సమయంలో మరి మన పెద్దలు కానీ, అనుభవజ్ఞులు ఎవరైనా మనల్ని ప్రేరణతో ప్రోత్సహించినట్లయితే మరి కొద్ది సమయం మనకు నెమ్మది, ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఏంటంటే ఆ కష్టముల నుంచి, నష్టం నుంచి కొద్ది సమయం మనకు ఆదరణ కలుగుతుంది. కానీ మనకు పర్మనెంట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తారనే ఆ ధ్యాస మనకు అక్కడ పోదు. ఆ సమస్యలతోనే మన మైండ్ అంతా అటే ఉంటుంది అనమాట. ఎంత చెప్పినా కూడా, ఎవరన్నా మనకు చెప్పినా కూడా ప్రేమపూర్వకంగా ఆ కొద్ది సమయం మనం తృప్తి పడతాం, కానీ మళ్ళీ మన మనస్సు అంటే సమస్య వైపు పరిగెత్తుతూ ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన నిజమును చాలా మంది తెలుసుకోక చాలా మంది ఏమైపోతారంటే ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అదే మైండ్లో అదే ఉంటుంది అనమాట. ఆ మైండ్లోంచి బయటికి రారు. ఆ సమస్యనే పట్టుకుని ఉంటాం అనమాట. అది కొండంత ఎత్తయిందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ సమస్య చిన్నదే ఉంటుంది. అది ఎక్కడ పరిష్కరించబడుతుంది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే దేవుని దగ్గరే పరిష్కరించబడుతుంది. దేవునితో ఉన్నప్పుడే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూర ప్రయాణం చేసేవారు చూడండి, రోడ్డు చూస్తుంటే దూరంలో చూస్తే దూరం అంతటితో ఆగిపోయినట్టు ఉంటుంది రోడ్డు. కానీ ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఒకవేళ మలుపు ఉందనుకోండి, టర్నింగ్, మనం టర్న్ తీసుకుంటే మన ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది. లేదు ఒక టర్న్ కాకుండా అది ముగింపు అయితే మన వేరొక ప్రయత్నం, వేరొక మార్గమును మనం ఆలోచించుకుని ఆ మార్గమున పోయేస్తాం. కానీ మనకి అంత దూరం వెళ్ళి మన ప్రయాణాన్ని అర్థాంతంగా మనము తిరిగి రాలేదు. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలు పోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించి మనకు చేర్చినది మార్గము అని చెప్పి తెలియచెప్తాం. గమనిస్తాను అంటే ఇప్పుడు మనం ముత్తుకూరు నుంచి నెల్లూరు వెళ్తున్నాం కదా, ఈ మధ్యలో ఉన్నది మార్గము. మన పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ నెల్లూరు అనుకుందాం. ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ మధ్యలో ఉన్నది మార్గము. అంటే దేవుడు కూడా మనకు ఒక మార్గమును ఏర్పరిచాడు. ఆ మార్గంలో పయనించాలని చెప్పి దేవుడు తెలియచెప్పాడు. ఆ మార్గం గురించి మనం కొద్ది సమయం తెలుసుకుందాం. మనం పరీక్షించుటకు ప్రభువు మన జీవితంలో ఇలాంటి సందర్భాలను ఇస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియచెప్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 30:21లో కూడా అంటున్నాడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అంటున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదే త్రోవ, అదే దానిలో నడిస్తేనే మనకు మంచి ప్రయాణం సాగుతుందన్నమాట. ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఆయన మార్గంలో, ఆయన త్రోవల్లో నడిపించడానికి ఎప్పుడు కూడా ప్రేమగా తన చేతులను మన వైపు చాపి ఉన్నాడు. మనమే ఆయన దగ్గరికి పోతలేదు, ఆయన మనల్ని ప్రేమగా పిలుస్తున్నాడు రమ్మని. అంటే ఆయన పక్షపాతి కాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువే. మరి ప్రభు అయిన యేసు తన యొక్క కృపగల సన్నిధితో నింపాలని చెప్పి ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాడు. ఆ కృపగల సన్నిధిలో నుంచి మనం నింపబడినప్పుడు మన కష్టములు, మరి అనారోగ్య సమస్యలేమి, మనలో ఉన్నటువంటి నిరుత్సాహం అన్నీ కూడా మటుమాయమైపోతాయంట. ఎలా మటుమైపోతాయి? మరి మంచు పట్టినప్పుడు మనం చూస్తాం, మంచు దట్టమైన మంచు పడుతుంది కదా, ఇక్కడ కూడా పడుతుంది మంచు. నార్థన్ సైడ్ అయితే బాగా ఫుల్ పడుతుంది. ఆ మంచు సూర్యకిరణాలు ఎప్పుడైతే మంచు మీద పడతాయో అవి నీటి బిందువులుగా మారిపోయి మంచు అంతా కూడా మటుమాయమైపోతుంది. ఆ విధంగానే మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో పయనిస్తామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, మనకున్నటువంటి సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, కష్టాలు అన్నీ కూడా
ఆ విధంగానే మఠమైపోతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ కిరణాలు మన మీద ప్రసరించబడతాయో మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలా? మంచు మీద సూర్యకిరణాలు పడిన విధంగానే నీటి బిందువుల రూపంలో మారిపోతాయి. అలాగే మన సమస్యలన్నీ కూడా మఠమైపోతాయి. అయితే ప్రభు వారు ముందుగా మనకేం చెప్తున్నాడంటే నీ మార్గమును అప్పగింపము అంటున్నాడు. నీ మార్గమును అప్పగింపము. కీర్తనకారుడు 37:5లో నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని చెప్తున్నాడు. నీ మార్గమును అంటే మనం నడవలసిన మార్గమును, మన జీవితంలో మనము ఏ విధంగా ముందుకు నడవబోతున్నామో, మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో ఆ ప్రణాళిక ప్రకారము మనం వెళ్ళాల్సిన మార్గం ఏదో అది దేవునికి అప్పగింపము అంటున్నాడు. నువ్వు ఆయన నమ్ముకును అంటున్నాడు. ఆయన నమ్ముకునాలి, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు. మరి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారు బైబిల్లో ఎవరున్నారో ఆయన గురించి మనం కొద్ది క్షణం నేర్చుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల చేత దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఇచ్చినవాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అని చెప్తాడు. చూడండి, హి విల్ సర్టిఫైడ్ ద కింగ్. ఆయన దేవుని చేత ఏమిచ్చినాడు? దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు, అతని తర్వాత కానీ అతని ముందు కానీ ఉన్నటువంటి రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఎవరండి ఆయన అంటే మొదటి వచనంలో చూసినట్లయితే అదే 18వ అధ్యాయంలో హిజ్కియా. ఎవరండి ఆయన? ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా. ఆయన 18 దాంట్లో 6 నుంచి 7వ వచనంలో చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయమునొందెను. చూసారా, యెహోవాతో హత్తుకొని ఉన్నాడంట. అలాగనే ఆయన వెంబడించుటలో వెనుక తీయలేదు. మరి ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం మనకు దేవుడు తోడుగా ఉండలేదు ఏమిటి అని చెప్పి, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు, ఆయన యందు మనం ఉన్నట్లయితే మనకు కూడా తోడుగా ఉంటాడు. మనం వెళ్ళిన చోట అంతా కూడా మనం జయం నొందుతాం. మరి ఆ విధంగానే మరి ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే అశ్షూరు రాజైన సన్హెరీబు యెరూషలేము మీదకి మరి రాజైన హిజ్కియా మీదకి గొప్ప మరి సైనికులను పంపించి మరి ముట్టడించాడట యెరూషలేము పట్టణాన్ని. ఆ ముట్టడించినప్పుడు మరి ఈయన శిష్యులైనటువంటి తర్తాను, రబ్షారేకి అని చెప్పేసి వీళ్ళు వచ్చారు. వచ్చి హిజ్కియా రాజును పిలిచినప్పుడు మరి రాజుగారు పోకుండా రాజుగారి మనుషులు పోయారనమాట. దస్తావేజుల మీద ఉన్నటువంటి యోవాహు, ఎలియాకీము, శాస్త్రియకు, షెబ్నాయిము వీళ్ళు పోయారంట. వీళ్ళకి చెప్పాడంట, వాళ్ళు రబ్షాకే అనే మనిషి ఏం చెప్పాడంటే అంటే అశ్షూరు రాజు పంపించాడు అనమాట ఇక్కడ ముట్టడించమని. ఈ ముట్టడించి వాళ్ళకి చెప్తున్నాడు 18వ అధ్యాయంలో 19వ వచనం, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి అంటున్నాడు. అయ్యా నువ్వు నమ్ముకున్నావు, యెహోవాను నమ్ముకున్నావు, మేము వచ్చాము, మేము పట్టణం అంతా ముట్టడించాము, మరి నీవు నమ్ముకుని ఈ ఆశ్రయాస్పదం ఏ పాటిది అని చెప్పి అంటున్నాడు. రాజైన హిజ్కియా చేత మీరు మోసపోకండి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు, మీరందరూ కూడా మాతో పాటు వచ్చినట్లయితే పాలు తేనెలు ప్రవహించి దేశంలో తీసుకుపోయి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి హాయిగా తినిపిస్తాం రండి అని చెప్పి ఈ రబ్షాకే అనే మనుష్యుడు వీళ్ళతో అందరితో చెప్తున్నాడు. ఆ కోటకుమ్మం దగ్గరికి వచ్చి కోటకుమ్మం మీద ఎక్కి మరి ఈ మనుషులు ఏం చెప్పారంటే మరి పటాపట్టు హిజ్కియా గారి దగ్గరికి వర్తమానం పంపారు. హిజ్కియా దగ్గరికి వచ్చి ఇదిగా ఇలాంటి వచ్చి ముట్టడించారు, ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పినప్పుడు మరి హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంకు పోయి ప్రవక్త అయినటువంటి యెషయా వద్దకు వర్తమానం పంపాడంట. ఈ విధంగా వచ్చి ముట్టడించారయ్యా, ఏం చేద్దామని చెప్పి విచారం చేశాడు. ఆయనతో విచారం చేసినప్పుడు మేము ఆ మాటలకు భయపడవద్దు, తన దేశంలో తన కత్తి చేత అతని కోళ్ళు చేయదనని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పి అశ్షూరు రాజు మీద తెలియచెప్పాడనమాట. అయితే అప్పుడు కూడా చెప్పినప్పుడు నేను భయం లేకుండానే ఉన్నాడు, కానీ అశ్షూరు రాజు వదలటలా పట్టణాన్ని అంతా ముట్టడి వేశాడు. మరి అప్పుడు ఏం జరిగిందంటే మనకు ఉత్తరం పంపించాడు, మళ్ళీ లెటర్ పంపించాడు. 19:10లో చూసినట్లయితే
యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకము అని చెప్పి చెప్తున్నాడు. మరి హిజ్కియా ఆ దూతల చేతుల నుంచి ఉత్తరం తీసుకున్నాడంట. తీసుకుని ఏం చేశాడండి? చదివాడు. మరి 14 నుంచి 15 వచనంలో మనం చూద్దాం. యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. ఏం లెటర్ పంపించాడు అని చెప్పేది దాన్ని చూచాడు, చదివాడు, విప్పి దాన్ని యెహోవా సన్నిధిని ఉంచి ప్రార్థన చేశాడు. 19వ వచనంలో మనం చూసినట్లయితే అదే 19వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము అని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు, ఎక్కడ పోయినా జయం పొందుతున్నాడు. మరి ఇంకా ఆ విధమైనటువంటి వాళ్ళు వచ్చి ముట్టడించినా కూడా భయం లేదు. దేవుని ఎత్తుకు పోయాడు, ఆ ఉత్తరం అక్కడ పెట్టాడు, యెహోవా సన్నిధిని విప్పి ప్రార్థన చేశాడు. అయితే దేవుడైన యెహోవాను వెంబడించిన ఆయన మార్గముల యందు పూర్తి నమ్మకం కలిగి ఉండిన ఆయన హస్తములను ప్రభు అయిన యెహోవా విడిచిపెట్టలేదు. 19వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 180,000 మందిని హతము చేసెను. చూడండి, ఇక్కడ యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశాడు. ఈయన పట్టణం అంతా ముట్టడించబడిన కూడా ఈయన దేవుని నమ్ముకున్నాడు, ఆయన ఆజ్ఞను గైకొంచున్నాడు, ఆయన మార్గంలో పయనిస్తున్నాడు గనక ఆయన సన్నిధికి ఆ ఉత్తరమును పెట్టాడు, ప్రార్థన చేశాడు. నువ్వే మాకు దేవుడు అనే నిజమైన దేవుడు అని తెలిసినట్లుగా ఏదో ఒక కార్యం చేయమని చెప్పి మొరపెట్టినప్పుడు ఆ రాత్రి కాలమే ఉదయకాలం లేచేసరికి అన్ని కళేబరాలే. 185,000 మందిని ఒక్క రోజులని ఉదయం లేచేసరికి మొత్తం దేవుడే యుద్ధం చేశాడు. అంటే మనము కూడా ఆయన మార్గాల్లో పయనించినట్లయితే మన కష్టాలని నష్టాలని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి గుర్తెరగాలి. మరి అలాగనే దేవుని మార్గంలో నడిచే హిజ్కియాకు వ్యతిరేకంగా వెళ్ళిన రాజు తన కుమారుల చేత ఖడ్గంతో చంపబడ్డాడు. మరి తదుపరి అతని కుమారుడు అతనికి మారుగా రాజాయనని చెప్పి 37వ వచనంలో తెలియచెప్పబడుతుంది. అయితే దేవాది దేవుని పైన నమ్మకం ఉంచిన హిజ్కియాను కాపాడిన దేవుడు నేటికి కూడా సజీవుడై ఉన్నాడని చెప్పి మనం గుర్తెరగాలి. మనం ఒకసారి హిజ్కియాకు ఉన్నటువంటి ఆ నమ్మకము మనకు ఉన్నదా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. అంత నమ్మకముతోనే ఆయన దేవుని దూత వచ్చి అక్కడ యుద్ధం చేసి మరి అంతమందిని చంపిందే. మరి మనం కూడా ఆ నమ్మకం కలిగి ఉన్నామా? మనలో ఉన్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి సమస్యల్లో మటుమయమైపోతానికి ఏం చేయాలి? ఆ నమ్మకం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. మరి సామెతల గ్రంథంలో 14:26 ఒక మాట అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు బహుధైర్యము వస్తుంది అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. అలాగనే సామెతలు 28:20లో కూడా ఇంకో మాట అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు. మనము నమ్మకంగా ఉండినట్లయితే దేవుని వద్ద ఏం కలుగుతాయి అన్నారండి? దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు. అంటే ఈ వచనముల ప్రకారము మన సమస్యలు ఏవైనా సరే మరి నిరుత్సాహపడక ధైర్యంగా ఉండండి. మన అందరి నిమిత్తము సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి జయము పొందిన మన యేసు ప్రభు వారు మనకున్నారని చెప్పి మనం నమ్మకం కలిగి ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం ఆ నమ్మకం కలిగి ఉంటామో మనకు దేవాది దేవుడు జయము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, కీర్తనలు 42లో ఇంకో మాట అంటాడు. కీర్తనలు 40:2 ఆయన మిమ్మును ఆ భయంకరమైన జిగటగల ఊబిలో నుండి పైకెత్తును, మీ పాదములను బండ మీద నిలిపి మీ అడుగులను స్థిరపరచును అని తెలియచెప్తున్నాడు. ఒకవేళ మనము పాపం ఊబిలో కూరుకొని పోయినామేమో, మన మనస్సులో ఆ పాపము పట్టబడి ఉందేమో, ఆ పాపం నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి అనుకుంటున్నామేమో, ఆయన మార్గంలో మనం పయనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఇర్మియా 33:3లో నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను తెలియజేతున్నా ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ మీరు జిగటగల ఊబిలో పాప ఊబిలో కూరుకొనిపోయి ఉన్నారేమో, మిమ్మల్ని పైకి లేవనెత్తి ఏమన్నాడు? మీ పాదములను బండ మీద నిలుపుతాను అన్నాడు, మీ అడుగులను స్థిరపరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు. మరి అలాంటి హామీ ఇస్తున్న ప్రభువును మనము నమ్మకుండా ఉంటామా?
ఇసుకే ఉన్నటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నామా? ఉందాం. మరి అలాగే రెండవది మనం చూసినట్లయితే దేవుని మార్గమును అనుసరింపుము అంటున్నాడు. మనం ముందేం నేర్చుకున్నామండి? మీ మార్గమును దేవునికి అప్పగింపు అన్నాడు. ఆయనకు అప్పగించి ఆయన మీద మనం భారం వేసినట్లయితే మన మార్గంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతాము. అలాగని ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని మార్గమును అనుసరింపము. కీర్తనాకారుడు 37-34 ఒక మాట అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన మార్గాలను అనుసరించాలి. మనకు ఏ విధమైనటువంటి ఆజ్ఞలను ఇచ్చాడో అయ్యే ఆ మార్గాలను మనం అనుసరించాలి. మన ప్రభువు తను విశ్వసించు వారిని ఎన్నడూ కూడా చేయి విడవడు అని చెప్పి మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనందరినీ కూడా ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలనే ప్రభు అయిన ఆశ. ఎందుకంటే మన ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. మనం దేవుని నమ్ముకుని సొంత రక్షకుని అంగీకరించినా కూడా మనం ఎటువైపు పరిగెడుతున్నాము? లోకము వైపు పరిగెడుతున్నాము. లోకము వైపు పరిగెత్తకుండా ఆయన మార్గాన్ని అనుసరించాలని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. ఎందుకంటే మనకు ఈ లోకంలో నరులిచ్చేటువంటి ఐశ్వర్యము, నరులిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకు పనికిరావు. ఇవి ఏమి తెచ్చిపెట్టవు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం పొందుకుంటే దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతాము. సామెతలు 10:22 అంటాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటున్నాడు. ఒకవేళ ఇక్కడ మనం ఈ లోకంలో అయ్యా నువ్వు మంచోడివి అని చెప్పి మనం ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదం మంచిది కాదు. మనం ఆశీర్వాదం దేవుని వద్ద నుంచి పొందాలి అని చెప్పి ఎప్పుడు పొందుకుంటాము? ఆయన మార్గాలను అనుసరించినప్పుడు మనం ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగనే ఇంకో మాట అంటున్నాడు మత్తయి సువార్త 6:33 ఏమంటాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అంటున్నాడు. మరి ఇవన్నీ అంటే మనము దేవుని యొద్ద నుంచి ఏమేమి పొందుకోవాలో వాటి గురించి మనం మనం విజ్ఞాపనలు దేవునికి మొర్రపెట్టుకుంటామో అవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అని చెప్పి దేవుడు తెలియజెప్తున్నాడు. మనం ప్రతి చిన్న అవసరం మొదలుకొని మన అవసరం ఏదైనా సరే సరైన సమయంలో అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుడు మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనం ఆయన మార్గంలో పయనిస్తూ ఆయన మార్గాలను అనుసరించినప్పుడు అవి మనం తప్పకుండా పొందుకుంటాము. మరి ఎప్పుడు కీర్తనకారుడు మరొక మాట అంటాడు, 62వ కీర్తన 8వ దాంట్లో అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయం అంటున్నాడు. అంటే మన హృదయములను దేవుని యొద్ద కుమ్మరించమని చెప్పి కీర్తనాకారుడు తెలియచెప్తున్నాడు. మన హృదయ బాధలను మనం యాక్చువల్గా ఎవరికైనా చెప్పుకుంటాం. ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే అమ్మ పలానా ఇంట్లో ఇట్లా జరిగింది, మా ఇంట్లో ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పుకున్నప్పుడు మీరు చెప్పినంతసేపు వాళ్ళు వింటారు. తర్వాత బయటకు పోయి ఏం చెప్తారు? ఇంకా దానికి ఇంకా 2-3 కల్పించి చెప్తారు. మీరు చెప్పపోయింది కూడా వాళ్ళకి చెప్తారు అనమాట. అంటే వాళ్ళు పలానా వాళ్ళు ఇట్లా అని చెప్పి హేళనగా ఉంటారు. కానీ మన బాధను ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఇతరులకు చెప్పినందువల్ల మనకు శాంతి ఏమి దొరకదు. దానివల్ల దేవుని యొద్ద మనం మొరపెట్టుకున్నట్లయితే మన సమస్య నుంచి మనం విడుదల పొందుతాము అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. అదే అంటాడు యెషయా ప్రవక్త 55:8 అంటాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇతరులకు చెప్తే మనము ఆ త్రోవల్లో మనం పయనించలేము. దేవుని యొద్ద మొరపెట్టుకుని దేవుని త్రోవల్లో పయనించాలి, ఆయన మనకు ఏర్పరిచినటువంటి త్రోవల్లో. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన మార్గంలో నడవాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. లేవికాండం 11:45 అంటాడు, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులు కావాలను అంటున్నాడు. అలాగనే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండు అంటున్నాడు. మనం ముందుగా ఏం నేర్చుకున్నాము? మన మార్గంలో ఆయన మార్గంలో పయనించాలి, దేవుని మార్గంలో అప్పగింపమన్నాడు. మరి అలాగనే దేవుని మార్గమును అనుసరించమన్నాడు. ఇక్కడ మనము ఆ మార్గములను పయనిస్తూ మరి ఎప్పుడు ఉండాలి అంటున్నాడు? పరిశుద్ధమైన మార్గంలో నడవాలి అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి అలాగనే పేతురు గారు అంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. మనం ప్రతి ఒక్క కదలికను దేవుడు పైనుంచి చూస్తున్నాడు అని చెప్పి మనం గుర్తెరగాలి. మనం పాపం వైపు పరిగెత్తున్నామా, లేకపోతే ఏ విధమైనటువంటి కార్యములో పాల్గొంటున్నామా, ఎవరో చూడట్లేదు అనుకోవద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో మనల్ని ఫాలో చేస్తున్నాడు పైనుంచి. అది అందుకని అంటున్నాడు అనమాట,
మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అలాగే కీర్తనకారుడైన దావీదు మహారాజు కూడా అంటాడు, దేవా నీ మార్గమును పరిశుద్ధమే అని చెప్పి 77:13 అంటున్నాడు. మరి ఈ వచనం ప్రకారము ఈ ప్రపంచమును సృష్టించిన దేవుని మార్గములు పరిశుద్ధమైనవి అని చెప్పి మనం గుర్తెరగాలి. పరలోకంలో నిత్యము కూడా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి మరి కీర్తించబడినట్లు ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధ దేవుడే కనుక మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడవాలని చెప్పి ఆశించుతున్నాడు. కనుకనే నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఆయన మార్గములను అనుసరించి ఆయన మార్గంలో నడిచే అందరి మీద కూడా ఆయన తన ఆత్మను కుమ్మరించుచున్నాడు అని చెప్పి తెలియజెప్పబడుతుంది. అపోస్తల కార్యము 2:17 మనం చూసినట్లయితే అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని చెప్పి దేవుడు తెలియజెప్తున్నాడు. ఎప్పుడు కుమ్మరిస్తాడు? అంత్య దినముల్లోనే ఉన్నాము మనము. కానీ ఆయన మార్గములను మన మార్గాలను ఆయనకు అప్పగించాలి, ఆయన మార్గాలను అనుసరించాలి. మనము దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధుడై ఉండాలి. అప్పుడు మనము ఆ అర్హత పొందుకుంటాము. ఏ అర్హతని? ఆత్మను మనము పొందుకుంటాము. మరి అలాగని ఈ వచనం ప్రకారము పరిశుద్ధముగా ఆయన మార్గాల్లో పయనిస్తూ జీవించాలని చెప్పి ఆశించున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించాలని చెప్పి ఆశిస్తున్నాడు. మరి నేటి దినాల్లో మరి ఈ విషయం గురించి అనేక సార్లు విన్నప్పటికీ కూడా ఈ అనుభవం యొక్క లోతును మనం గ్రహించలేకపోతున్నాం. అంటే దేవునికి దూరంగానే ఉంటున్నాము. ఇక్కడ ఉన్నంతసేపు కాసేపు దేవుని వాక్యం మనం పఠిస్తున్నామేం కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనుల్లో మునిగిపోతాం. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఉదయకాల ఆరాధన అనేది ఏ గృహంలో కూడా ఉండలేదు. ఉదయకాలం లేచినప్పుడు ఒక్కసారి మనము దేవుణ్ణి స్మరించుకోవాలి. లేదు మన పని పాటల్లో కూడా దేవునితో ఉత్సాహంగా మన పాటలు పాడుతూ దేవుణ్ణి మనం కీర్తించవచ్చు, ఆయన స్తుతించవచ్చు. అలాగనే మనం పరిశుద్ధ జీవితమును గడపాలి అంటే పరిశుద్ధమైన మార్గంలో పయనించాలి అని చెప్పి అనుకుంటున్నాం. మన విన్నపాలు ఏమైనా సరే మన తండ్రి మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పాదముల ఎద్దకు వచ్చి మన హృదయములను కుమ్మరించినట్లయితే మన ప్రార్థన విన్నపములను ఆలకించడానికి మనది ప్రియమైనదిగా మనం ఏ విషయం ఆయనకు విన్నవించుకుంటున్నామో అది కూడా ప్రియమైనదిగా ఆయన ఎంచి మనకు జరిగిన బాధలన్నింటిని కూడా ఆయన గుర్తించి ముందుకు నడిపిస్తాడని చెప్పి అనుకుంటున్నాడు. యోహాను 15:7 అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అంటున్నాడు. మరి ఆ విధంగా అనుసరించి మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన దగ్గర నుంచి అన్నీ మనం పొందుకుంటామని చెప్పి అనుగ్రహింపబడను అని చెప్పి మనకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాడు. ఇక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అదే అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అని చెప్పి దేవుడు మనకు ఒక హామీ ఇస్తున్నాడు. ఆ హామీని పొందుకోవాలంటే ఏమంటాం? మనం చాలా మంది మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మన కుటుంబంలో కొన్ని కొరతల వలన మనం దేవునికి దూరస్తులుగా ఉంటాం. అప్పుడప్పుడు మరి దేవునికి దూరం అవ్వాలని చెప్పి సాతాను పన్నిన పన్నాగాలే అని చెప్పి మనం గుర్తెరగాలి. అంటే భార్య భర్తల విషయంలోనేమో పిల్లల విషయంలోనేమో మనం చికాకులు పడుతూ ఉంటాం. ఆ చికాకులను కూడా మనము సాతాను పన్నిన వలయ అది. వాటికి దూరం చేయాలని చెప్పి దేవునికి సాతాను చేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని ఆశ్రయించాలి. కీర్తనకారుడు 34:10 అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటున్నాడు. మరి అన్ని మేలు దేవుడు మనకు తెలియచెప్పడానికి హామీని ఇస్తున్నప్పుడు అవి మనం పొందుకుంటానికి ఉండాలి. పేతురు రాసిన 1 పత్రిక 5:7 అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మనం చింతపడకూడదు. మన ఆ సమస్యలన్నింటిని కూడా ఆయన మీద వేసినప్పుడు ఆ చింత నుంచి మనల్ని దూరపరుస్తాడు అని చెప్పి దేవుడే తెలియచెప్తున్నాడు వాక్యంలో. నా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఈ హామీ లభించదు. దేవుడే మనకు హామీ ఇస్తున్నాడు. పేతురు గారు చెప్తున్నాడు, చింత పడవద్దు, ఆ చింత యావత్తు ఆయన మీద వేయడి, ఆ చింత నుంచి మిమ్మల్ని ఫ్రీ చేస్తానని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. మరి అలాగనే అబ్రహాము తన వృద్ధాప్యంలో శారాయందు కనిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు భార్యను వెతికే బాధ్యతను తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుపై ఉంచాడు. మరి ఎలియాజరు కూడా యెహోవా యందు నమ్మకం ఉంచి ఆయన నడిపింపుకు అప్పగించుకొని మరి మెసొపొతేమియాలోని హారాను పట్టణం చేరుకొని ఆ ఊరి బయట ఉన్నటువంటి నీలబావి దగ్గర మొదటగా ఏం చేశాడు? దేవునిపై ఆధారపడ్డాడు. ఆయన ప్రార్థించాడు. ఒక సూచిక క్రియ ద్వారా ఇస్సాకు కాబోయే భార్యను బయలుపరచమని దేవునితో వేడుకున్నాడు. మరి ఆ ఎలియాజరు చాలా తెలివైన పని చేశాడు అనమాట. ఇక్కడ యజమానుడు తనకు అప్పగించిన బాధ్యతలో తను జయం పొందాలంటే తనకు ఒకే మార్గం ఉందని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. ఏ మార్గం అండి అది? దేవునిపై ఆధారపడ్డాడు.
సరి అయిన వ్యక్తిని శ్రమ పడకుండా కనుగొన్నాడు. దేవునిలో ఉండే శక్తిని ఆశ్రయించి తన యొక్క పనిని సులభతరం చేసుకుని మరి ఇస్సాకు భార్యను కనుగొన్నాడు. అంటే ఈ విజయ రహస్యం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో ఉందని. మరి మన పనులు బాధ్యతల్లో మనం విజయం పొందాలంటే మనం నడవలసిన మార్గాన్ని ఆయన చేతికి అప్పగించాలి. మరి ఎలియాజర్ లాగా మనం విజయశీలమై దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే మన సమస్య ఏదైనా సరే, అంటే సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు లేరు ఈ లోకంలో. సమస్య లేని సంసారం లేదు, సమస్య లేని ఉద్యోగం లేదు, సమస్య లేని వ్యవసాయం లేదు, సమస్య లేని వ్యాపారం లేదు. అయితే సమస్య అన్నది సహజమే, దాన్ని జయించడమే ధీరత్వం. ఆ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఆ సమస్యను ఎవరికి విన్నవించుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఆ విన్నవించుకుని అలా మనము ఆ సమస్య నుంచి బయటపడతాం. అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:14 అంటున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలై ఉంటారు అని చెప్పి మనం గుర్తుకోండి. మన సమస్య ఏదైనా సరే ఆయన మార్గంలో పయనించినట్లయితే మరి మన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయ పదమున నడుపుతానని చెప్పి దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. కనుక ఆయన ఆశ్రయించి ఆయన మార్గంలో నడిపించే వారిని జీవజలముల బొగ్గల ఎద్దుకు కూడా నడిపిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 7:17 మనం చూసినట్లయితే, ఎలా అనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపింతును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తొడిచివేయను. ఎంతటి మంచి హామీ ఇచ్చాడో చూడండి. ఎప్పుడు జీవజలముల ఎద్దుకు ఎప్పుడు నడిపిస్తాడంటే ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తాను అన్నాడు. ఎప్పుడు మనం ఆయన మార్గంలో పయనించినప్పుడే. మన మార్గములను దేవునికి సమర్పించుకోవాలి. ఏ విధమైన అంటే ఒక ప్రణాళికతో మనం ఏ విధంగా నడవాలి. మన ఇంట్లో మన నెల జీతం వచ్చినప్పటికీ దానికి ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఏమేమి కొనాలి, ఏ విధంగా ముందుకు నడవాలని. అలాగే మన సమస్యలు ఏమున్నావో ఆ సమస్యలకు ఎవరి యొద్ద మనకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందో ఆ సమస్యను దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్ద ఆ సమస్య మనం పరిష్కరించబడుతుందని చెప్పి గుర్తెరిగినట్లయితే మన మార్గములన్నీ కూడా సాఫీగా, ఎలాంటి ఆటంకములు, కష్టములు, నష్టములు లేకుండా ముందుకు సాఫీగా మన ప్రయాణం సాగుతుంది. దేవుడిచ్చిన వాక్యమును దీవించును గాక.